హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో మనం తీసుకున్నట్టయితే ఈ వీక్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అయితే పెద్దగా అనిపించలేదు. ఎందుకు అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత కొత్త కెప్టెన్ ఎవరయ్యారు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అది ఫెయిర్ గా జరిగిందా, అన్ఫెయిర్ గా జరిగిందా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో తర్వాత తీసుకున్నట్టయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏదైతే జరిగిందో అది అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఏ కండిషన్ లో జరిగింది, ఎవరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయినారు, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి అనమాట. సో ఈ వీక్ తీసుకున్నట్టయితే పెద్దగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ ఇంట్రెస్టింగ్ టాస్క్లు కానీ అయితే జరగలేదు. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు అయితే జరిగినాయి, అవన్నీ కామనే కాబట్టి సో పెద్దగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏం లేవు. తర్వాత తీసుకున్నట్టయితే టాస్క్లు తీసుకున్నా కానీ ఏవో ఒక మడ్డి టాస్క్ ఒకటే ఫిజికల్ టాస్క్ జరిగింది. అంతకుమించి ఇంకా ఫిజికల్ టాస్క్లు అయితే జరగలేదు. కెప్టెన్సీ టాస్క్ యాజ్ యూజువల్ ఏంటంటే కొంచెం ప్రతి సీజన్ లో జరిగేదే. అంటే సీజన్ కి ఒకసారి బోన్ పెడతారు, ఒకసారి స్టిక్ పెడతారు, ఒకసారి హ్యాట్ పెడతారు. ఈ సీజన్ లో హ్యాట్ పెట్టారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ వీక్ కెప్టెన్ గా తీసుకున్నట్టయితే ఇమానియల్ అయితే అయ్యాడు. సో వర్తబుల్ అనమాట. ఈ వీక్ మొత్తం ఎంటైర్ వీక్ మొత్తం ఎంటర్టైన్ ఎవరైనా చేశారు అంటే ఇది ఒక ఇమానియల్ మాత్రమే చేశాడు, ఇంకా ఎవరు చేయలేదు. ఏమంటారు, ఈ వీక్ టాస్క్ కూడా విచిత్రంగా పెట్టారు అనమాట. అది వాంటెడ్ పేట అని పెట్టడము, అందరు దొంగలుగా మారిపోవడము, ఏదో బిగ్ బాస్ కొత్తగా ఏదో చేయాలని చేశారు కానీ సో నేనేమనుకున్నానంటే ఈ వీక్ ఎక్కువ ఫిజికల్ టాస్క్లు ఉంటాయేమో అనుకున్నా. వాంటెడ్ పేట అంటే అందరు రౌడీలు దొంగల కింద చేస్తున్నారు కాబట్టి, బట్ కొంచెం అందరికి ఎక్కువ మందికి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వల్ల ఎక్కువ ఫిజికల్ టాస్క్లు పెట్టలేదు అనిపించింది. అదే హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆయుష్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయింది. సో ఫస్ట్ డే ఏదైతే నామినేషన్ తర్వాత నెక్స్ట్ డే తీసుకున్నట్టయితే ఆ రోజు మొత్తం ఓవరాల్ గా రోజు మొత్తానికి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే సోడా టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఏంటంటే రెడ్ టీం గెలిచారు. ఇమ్మాన్యుయల్ అండ్ మన పవన్ కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అంతా నేను హై లెవెల్లో చెప్తున్నాను, పెద్దగా మ్యాటర్ ఏం లేదు కాబట్టి. ఆ రోజు దొంగతనం అయితే జరిగింది. అంటే సంజన మరియు మాధురి ఇద్దరు రెండు గ్రూపులకు లీడర్స్ కాబట్టి వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇచ్చారు. అది సంజన గారికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అది దొంగతనం చేశారు. తనుజ, సుమన్ శెట్టి దొంగతనం చేశారు. తర్వాత వీళ్ళకు మన మన దివ్య గారు అయితే యాడ్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా ఆడారు ఈ వీక్ మొత్తం. సో ఫైనల్ గా చూసుకున్నట్టయితే అంటే ఫస్ట్ డే ఈ ఒక టాస్క్ తోటి అయిపోయింది అనమాట. సెకండ్ డే కూడా అంటే ఈ ఎవ్రీ డే ఒక టాస్క్ పెట్టారు. అవి కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ టాస్క్లే కాదు. సెకండ్ టాస్క్ తీసుకున్నట్టయితే పంగా ఆపేసి ఎవరు ఎక్కువ హైట్ లో ఏదైతే స్లిప్పర్ ఉందో స్లిప్పర్ ని స్టిక్ చేస్తే, ఎవరు ఎక్కువ హైట్ లో స్టిక్ చేస్తే ఆ టీం విన్ అనమాట. అన్ని అన్ని ఏదో పెట్టారంటే పెట్టారు, టాస్క్లు పెద్దగా అనిపించలేదు అనమాట. తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్ డే ఊసే టాస్క్ అనమాట. 8 బకెట్స్ పెట్టారు. ఎవరు ఎక్కువ దూరం ఊస్తే అదనమాట. మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గేమ్ ఆడుకునే వాళ్ళు కదా, ఎవరు ఎంత దూరం వెళ్తుందో వాళ్ళు విన్ అన్నట్టుగా. సో అలాగే ఎవరు ఎక్కువ దూరం పూస్తే వాళ్ళు విన్ అన్నట్టుగా పెట్టారనమాట. సో పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఇది కూడా ఒక టాస్క్ ఏనా అనిపించింది అనమాట. తర్వాత ఫైనల్ టాస్క్ అయితే మడ్ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ లో 5,000 అయితే ప్రైజ్ మనీ పెట్టారు. ఈ టాస్క్ అయితే సంజన వాళ్ళు అయితే గెలిచారు. ఈ టాస్క్ తర్వాత ఏదైతే ఊసే టాస్క్ ఉందో ఈ రెండు వాళ్ళు సంజన వాళ్ళు గెలిచారు. వాళ్ళకైతే 6,000 అమౌంట్ వచ్చింది. సో ఆపోజిట్ వాళ్ళ దగ్గర 22,000 చిల్లర దాకా ఉన్నాయి అనమాట. ఈ 22 ఎట్లా 23,000 రెండు టాస్క్లు గెలిచారు. ప్లస్ 10,000 మాధురికి, 10,000 ఎవరి మన సంజన గారి అనమాట అమౌంట్. ఫైనల్ గా తీసుకున్నట్టయితే నిన్న ఏదైతే జరిగిందో నిన్న జరిగిన దాంట్లో అంటే ఫైనల్ గా 6గురిని సెలెక్ట్ చేయాలా, 7గురిని సెలెక్ట్ చేసినారా? సో ఆరుగురిని సెలెక్ట్ చేస్తారనమాట కెప్టెన్సీ కంటెండర్ గా. ఆల్రెడీ రీతు చౌదరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అర్జున్ అంబటి మరియు అమర్దీప్ వచ్చారు, సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ మన రీతు చౌదరి అయితే చాలా బాగా చేసింది. సీక్రెట్ టాస్క్ చేయడం వల్ల తనకైతే కంటెండర్షిప్ ఇచ్చారు. తర్వాత తీసుకున్నట్టయితే తనుజ కూడా టాస్క్ ఇచ్చారు. అదే ఇంకా ఏమంటారు, అక్కడ క్లియర్ కనపడుతున్నారు, మార్వేస్ లో కనపడ్డా డాన్ ను పట్టేస్తే మేము మీకు కెప్టెన్సీ కంటెండర్ చేస్తామని చెప్తారు. అలాగే తనుజ అయింది. తర్వాత నలుగురు ఇచ్చేసారు. ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉందో వాళ్ళనమాట. తర్వాత కళ్యాణ్, ఇమ్మానియల్, అటు సైడ్ చూసుకున్నట్టయితే నిఖిల్, గోల్డ్ వచ్చేసరికి దివ్య ఉన్నింది అనమాట. వీళ్ళు అంటే బ్లూ టీమ్ నుండి ఎక్కువ ఉన్నారు.
సో రెడ్ టీం వాళ్ళందరూ కలిసి నిఖిల్కి ఇచ్చారనమాట అమౌంట్ మొత్తం. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఫస్ట్ రౌండ్ లోనే మన కళ్యాణ్ అయితే అవుట్ అయ్యాడు. తర్వాత సెకండ్ రౌండ్ లో ఇమ్మానియల్ అయితే చాలా బాగా ఆడాడండి ఈ టాస్క్. ఇమ్మానియల్ ఏం చేశాడంటే, ఇమ్మానియల్ సెకండ్ పట్టుకోగానే ఇమ్మానియల్ మన ఈవిడికి ఇచ్చారు, సంజన గారికి ఇచ్చారు. సంజన గారికి ఇవ్వగానే సంజన గారు ఏంటంటే దివ్యాన్ని ఎలిమినేట్ చేశారు అనమాట. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, సంజన గారు పర్సనల్ గ్రెడ్జ్ వల్ల దివ్యాన్ని ఎలిమినేట్ చేశారు. బట్ నెక్స్ట్ రౌండ్ లో నిఖిల్ కి హ్యాక్ పట్టుకుని ఉంటే ఇమ్మానియల్ తీసేవాడు. ఆబ్వియస్లీ కాంపిటేటర్ కాబట్టి అక్కడ ఆలోచించకుండా తను తీసేసినది దివ్యాన్ని తీసేసింది. బట్ ఇమ్మానియల్ అయితే బాగా ఆడాడు. తర్వాత నెక్స్ట్ రౌండ్ నిఖిల్ అవుట్ అవడం. ఫైనల్ గా రీతు చౌదరి, మన తనుజ, ఇమ్మానియల్ ఉన్నారు. ఫైనల్ గా ఏంటంటే మన ఈవిడ ఉన్నారు కదా మన మాధురి గారు ఏం చేశారంటే రీతును ఎలిమినేట్ చేసింది. దానికంటే ముందు రీతుకు మాధురికి కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. ఏవైతే తను డైరెక్ట్ గా ఏమంటారు కంటెస్టెంట్ అయింది కదా, తన దగ్గర ఉన్న అమౌంట్ ఏవైతే ఉన్నాయో బ్లూ టీమ్ కి సంబంధించింది, అవి తీసుకెళ్లి డిమాండ్కి ఇచ్చింది అనేసి కొంచెం ఫ్రిక్షన్ అయితే వచ్చింది. సో మధ్యలో చూసుకున్నట్టయితే ఈ వీక్ కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి సంజన ట్రై చేసింది. ఈ వీక్ కొంచెం సంజన గారు అయితే ఎక్కువ చేశారు. నాగార్జున గారు అయితే వాళ్ళు అడుగుతారని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో మొత్తానికైతే ఇమాన్యుల్ ఫైనల్ గా కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత కొంచెంసేపు తన కెప్టెన్ అనౌన్స్ చేశారు. తనుజ చేత కెప్టెన్స్ బ్యాడ్జ్ అయితే పెట్టించుకున్నాడు. ఫైనల్ గా తనుజ గారు అయితే కొంచెం అక్కడికి ఫీవర్ ఉందంట. ఆవిడకు ఫీవర్ ఉండటం వల్ల తను కొంచెం స్ప్రో తప్పి పడిపోయింది. మెడికల్ రూమ్కి వెళ్ళారు. తర్వాత ఇమ్మాన్యుల్ మరియు పవన్ కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. కొంచెం వాళ్ళకు కొంచెం డిస్టెన్స్ ఉన్నా కానీ కొంచెం మంచి బాండింగ్ ఉందన్నమాట. కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఇద్దరు గట్టిగా ఏడ్చారనమాట. ఇమ్మాన్యుల్ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ టూ కూడా అనిపించింది. మిడ్ వీక్ తీసుకున్నట్టయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏడడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ వల్ల ఆయుష్ అయితే హౌస్ నుండి బయటకు వెళ్ళింది. మేబీ ఇదే రీజన్ వల్ల తనుష కూడా బయటికి వెళ్ళిపోతుందేమో, తనుజ కూడా బయటికి వెళ్ళిపోతుందేమో అనేసి వీళ్ళిద్దరు అయితే బాధపడినట్టు నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీక్ నాగార్జున గారు ఎవరెవరిని ఏమేమి అడిగితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.